ఒక శాఖలో గాడిని నడిపించాలంటే ఆ బట్టల బరువు నడలేదు ఎక్కువ. చిన్న బెత్తం తీసుకొని దానికి ఒక క్యారెట్ కడతాడు. గాడిదలో క్యారెట్ చాలా ఇష్టం. దాని తల మీద పెడితే ఇట్లా కట్టాను. ఎంత దూరం ఉంది? ఒక్క అడుగు. గాడిదకి ఏమవుతుంది? ఒక్కడికి వేసిన అనుకో ఈ క్యారెట్లు నా నోటికి వచ్చిస్తాయి. కానీ ఆ గాడిది మర్చిపోతుంది. వాడు ఒక్కడుగు ముందెత్తే ఈ క్యారెట్ కూడా ఒక్కడుగు ముందు పోతుంది. వాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక్కడుగు అంటాడు. కానీ ఆ క్యారెట్ మాత్రం నోటికి అందదు. సాయంత్రం ఇక పని చేపించుకొని ఏమిటంటే ఇక ఆడిపోయిన క్యారెట్ని తినరాని ఇచ్చేస్తాడు. ఇది భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క జీవిత పరిస్థితి. ఆశలు కొంచెం కష్టపడ్డానుకో ఇక వచ్చే ఒక్కటి అడిగి ఇక చేరుకుంటే ఇక అందే మందమే. ఇక లాస్ట్కు నడిచి ఇక నీకు శక్తి సామర్థ్యంలో పడిపోతావు. అప్పుడు ఆ ఆరిపోయిన క్యారెట్ ఏమాందం అవుతుంది? అట్లుంది మానవ పరిస్థితి. మనం అందరం వైకుంఠ లోకం చెందిన వాళ్ళము. మనకు నమ్మకం కలిగింది ఇక్కడ ఉంటే కష్టపడితేనే వస్తుంది. కష్టపడే అవసరం లేదు, కష్టపడాల్సిందే. కానీ దేనికోసము? చిక్కిపోవడం కాకుండా ఇళ్ళకెళ్ళి బయటపడడానికి. అటువంటి కర్మలు అంటే ఏంటి? భగవంతుని యొక్క భక్తి యొక్క సేవ. అటువంటి కర్మల ద్వారా వ్యక్తి ఈ భవబంధనాలకు వెళ్ళి బయటపడతాడు.